పరిస్థితి చేతులు దాటేలా ఉంది. ఏంటి ముద్దు పెట్టిందా? నా సంగతి ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు. నా సంగతి కూడా చూడండి రా. ఏ సంగతి పిరిగానే మొత్తం నేను చెప్పు. చేతపడి చేశారా? చేతబడా? హ్యాండ్ స్కూల్ అంటే హ్యాండ్ బ్లాక్ మ్యాజిక్. చేతపడి చేశారా? అదే చెప్తున్నావు. అసలు ఏం జరిగిందో మొత్తం ఏం చెప్పు పిరిగానే. పొద్దున్నే లేచి బయటకు వచ్చాను రా. ఎదురుగా చూస్తే ముగ్గు, అందులో ఎముకలు, పుర్రెలు. పుర్రెలు ఎముకలు అంటే పుర్రెలు కూడా వచ్చాయి కదా. కుంకుమ కారం కదా, కుంకుమ చదువుతుంటే ఏదో ఒక చెప్పు. నిమ్మకాయలు, గుడ్లు. అంటే చేతి పడి చేసేటప్పుడు గుడ్లు అవి ఉంటాయి కదా. అవునవును, చేతపడి చేశారు. ఇరికి దిగలా. రాత్రికి గుడిలో పడుకోవాలా? దేనికమ్మమ్మా? అక్కడ నిద్ర చేస్తే వెంటనే పెళ్ళవుతుందని శాస్త్రులు గారు చెప్పారు. ఈ వయసులో నీకు పెళ్ళేంటమ్మమ్మా? చిన్నరుమై గాడిద. ఇక్కడి నుంచి నువ్వు వెళ్లేలోగా మంచి పిల్లని చూసి నీతో 3 ముళ్ళు వేయించాలని నా కోరిక నాన్న. అమ్మమ్మా, ఇప్పుడు నా ఆలోచన నా కెరియర్. అదేంటో నీకు చెప్పిన అర్థం కాదు. పెళ్ళి అనేది నాకు ఇప్పట్లో లేని థాట్. కావాలంటే అమ్మో, నేను ఫారెన్ పిల్లనే చేసుకుంటా. ఫారెన్ పిల్ల? రేయ్, నీ మొహాన్ని ఫారెన్ లో అవసరమా? రేయ్, ఆగరా. అయ్యో బాబా, చూడరా వీడు. ఆకాశంలో ఎగిరే ప్రతి గాలిపటం మేఘాలు దాటి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ దానికి తెలీదు దాని రెండో కొస భూమి మీద ఉంటుందని. నీ మనవడిని కట్టిపడేసే కొస ఒకటి ఉంది. ఏంట్రా అది? ప్రేమ. ఏంటి బాబాయ్ రంగులు? అదే నా కొడుకు పోయాక 6 నెలలుగా తలుపులు మూసే ఉన్నాయమ్మా. అందుకే రంగులు వేయించి శుద్ధి చేయిస్తున్నాను. ఓహో, నేను ఇంకా ఎవరిదో పెళ్ళి అనుకున్నానులే. గృహప్రవేశమే, వాళ్ళని చూసింది చాలు గాని ఈ కార్డులు తీసుకెళ్లి కిట్టమ్మ చేత ఊళ్ళో వాళ్ళని పిలిపించు. నేను వెళ్ళను. ఈ పిలుపులు, ఈ ఫార్మాలిటీస్ ఐ డోంట్ లైక్. చెప్పానుగా, ఆ ఎదవలు ఎనరనే. మీ తాత పోతూ పోతూ నా బొట్టు తీసుకెళ్ళాడు. అందుకే నేను పిలవకూడదయ్యా. మా పాప కదూ, ప్లీజు. ఆహా, ఇంగ్లీషు. ఎస్ ఎస్, నేను వస్తా నీతో. నువ్వు ఇంటి అమ్మాయి కాదు, కనీసం ఊరు పిల్లవ కూడా కాదు అని అంటారు బంధువులంతా. నిజమనేలు రాని. వెళ్దామా? రా కూర్చో. ఎక్కడా? ఇక్కడ. నేను ఎక్కను. పర్లేదులే, కూర్చో. ఎండగా ఉంది, ఓని కప్పుకో. అసలే సుకుమారుడివి కదా. మరి నీకు? మనవంటే మోటులే. ఓ ఎప్పు, ఇంత మంచిదానివి అంటే నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నావు కదా. మరి నాతో ఎందుకు గొడవ పడ్డావు? అదా, ఓ షిట్, నాకు అసలు తెలియలేదు. అయినా ఇండియాలో యాక్సిడెంట్స్ కామన్ అమ్మా. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి మా ఊరి పొలాలు, చెరువులు? వర్ధనమ్మ మనవడు. వర్ధనమ్మ మనవడు అంటే ఆ పిచ్చి వద్దనం పిచ్చి మనోడు అట్లే. ఎప్పుడుగా పిచ్చి? అలా తిన్నావేంటి? మరి నీకు పిచ్చి అంటాడా? స్టాప్. ఆపు 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 ఆపు. అతను ఎవరో తెలుసా నీకు? తెలుసు. వీడి కోసం నేను ఒకటి తెచ్చాను ఈరోజు. చూడు పాప, లెట్స్ గో. పోరా పోరా, నీ అబ్బ నా కొడుకు రే. పిలుపులు ఇల్లు ఓకేనా? తాతారావు. మా ఇంట్లో ఫ్రీ మీల్స్, మీరందరూ వచ్చి బాగా. అరే ఎవరు రారే? అలా పిలిస్తే ఎవరు రారు. రక్తం పుడుతుంటానికి వస్తారనుకున్నావా ఏంటి? వాళ్ళు అలా పిలిస్తే రారు. నమస్తే. మీరెవరు? బాగా కావాల్సిన దాన్ని, మీ అమ్మకు స్నేహితురాల్ని. నాకు ఇలా పిలవడమే వచ్చు. ఈ ప్రపంచం అద్దలాంటిది సుకుమార్. నువ్వు నవ్వితే అది నవ్వుతుంది, నువ్వు ఏడిస్తే అది ఏడుస్తుంది, నువ్వు కోపంతో రాయితితే అది రాయితుంది. కానీ నీ పిలుపులో ప్రేముంటే మాత్రం వాళ్ళు ప్రేమగానే స్పందిస్తారు. ప్రేమంటే అంతా సహమా? ఎందుకో మీ అమ్మ ప్రేమ వల్ల ఈ 10 మందిళ్లలో ఒక్కొక్కరు చనిపోయారనా? మీ తాతగారు ఊరికి పెద్ద. ఇది ఏ చట్టం ఆయనకిచ్చింది కాదు, ఆయన మంచితనం చూసి ప్రజలిచ్చిన పెద్దరికం అది. 100 ఏళ్ళు బ్రతుకుతాం అనుకున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పనిచేయండి. రేపే చనిపోతాం అనుకున్న వాళ్ళు మాత్రం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి.
జాతి అభ్యుదయానికి పల్లెసీమలే పట్టుకొమ్మలన్నారు బాపూజీ. పని దొరకలేదని మీరు మాత్రం పట్టణానికి పారిపోతాం అంటున్నారు. మారవలసింది పల్లెలు కాదు, మనం. ముందు మనం మారుదాం, పల్లె రూపురేఖలను మారుద్దాం. నాలో మార్పుగా ఈ 100 ఎకరాల భూమిని మన ఊరి బాగోగుల కోసం మీ అందరి ముందు మన గ్రామానికి అందిస్తున్నాను. ఆయనకంటూ ఉన్న సొంత కుటుంబం, అర్ధనమ్మ గారు, భర్త, భక్తి, ఈ రెండే ఆవిడ ప్రపంచాలు. మీ మేనమామ, మీ అమ్మ కృష్ణవేణి. నా కొడుకు అచ్యుత, పుట్టుకతో నేను పేదరికాన్ని ఇచ్చిన నువ్వు పెట్టిన భిక్షతో చదువుకున్నోడయ్యాడు. సరస్వతి డబ్బెరు కదా రంగస్వామి. సరస్వతిని నమ్ముకున్న వాడిని డబ్బు వదలదు కూడా. నీ కష్టాలన్నీ తీరిపోతాయి లేపో. కన్నయ్య చూడమ్మా, మన రంగస్వామి కొడుకు చదివి ఎంత ప్రయోజకుడయ్యాడు. మీ నాన్నది వేరే కులం, మీ అమ్మ ఆయన్ని ప్రేమించింది. కొత్త బంధాల కోసం పాత బంధాలను తెంచేసేదే కదా ప్రేమంటే. టైప్కి వెళ్తున్నాను నాన్న. ఏమిటమ్మా ఇది? ఇవాళ నీ పుట్టినరోజు కూడా కాదే. ఊరికే పెట్టాలనిపించింది, నేను వెళ్తున్నా. వెళ్ళొస్తానని చెప్పు తల్లి. ఊరు తగలబడిపోతుంది రంగస్వామి. నేను కోరుకున్న మార్పు ఇది కాదు. వెళ్ళిపోయిన కూతురు కన్నా నాశనమైపోయిన ఊరే మీ తాతగారి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. చాలా నిజాలను మరుగున పడేలా